ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏమవుతుంది? వాస్తుశాస్త్రం ప్రకారం మొక్కలను, చెట్లను సరైన ప్రదేశంలో మాత్రమే నాటాలి. సరైన దిశ ప్రదేశంలో మొక్కలను నాటితే ఇంటికి మంచి జరుగుతుంది. అందుకే వాస్తు ప్రకారం బొప్పాయి చెట్టును ఇంటి ముందు నాటొచ్చో లేదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో వివరించబడి ఉంటుంది. ఇంట్లో మొక్కలు, చెట్లు నాటడానికి వాస్తుశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంట్లోని వారందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో డబ్బుకు, సంపదకు ఏ లోటు ఉండదు. మొక్కలను, చెట్లను మనం దేవుళ్ళు, దేవతల రూపంగా భావిస్తాం. అందుకే చాలామంది కొన్ని రకాల మొక్కలను, చెట్లను రోజు పూజిస్తారు. అలాగే సరైన దిశ ప్రదేశంలో మాత్రమే నాటుతారు. వాస్తు ప్రకారం మొక్కలను, చెట్లను సరైన ప్రదేశంలో నాటితే అంతా శుభమే జరుగుతుంది. అదే తప్పుడు ప్రదేశంలో నాటకూడని మొక్కలను ఇంటి ముందు నాటినా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలామందికి ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అలాగే ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు కరువవుతాయి. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటే ప్రయత్నం అస్సలు చేయకండి. అసలు ఇంటి ముందు బొప్పాయి చెట్టును ఎందుకు నాటకూడదంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా కూడా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటారు. అంతేకాదు, ఇంట్లో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడు బాధలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మానేయడం మంచిది. వాస్తు ప్రకారం ఇంటి చుట్టుముట్టు కూడా బొప్పాయి చెట్టును అస్సలు నాటకూడదు. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది, ఆర్థిక సంక్షోభం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కూడా ఉండవని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని చెబుతున్నారు. అందుకే ఇంటి బొప్పాయి మొక్కను ఇంటి చుట్టూ ప్రక్కల నాటకూడదంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.